నీరు నిరుపయోగంగా వెళ్తా ఉంది. దీన్నే కానీ బనకచెర్ల నిర్మాణం చేసుకుంటే త్రాగుకు కానీ సాగుకు కానీ పరిశ్రమలకు కానీ ఉపయోగించుకోగలిగితే తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి కదా. తెలుగుదేశం ముందు నుంచి ఒకటే చెప్తా ఉంది, తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకి ఎక్కడా కూడా భంగం కలిగే నిర్ణయాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తీసుకోదు. కూటమి అదే ఆలోచనతో ఉన్నప్పుడు లోకేష్ గారు చెప్పిన దాన్ని రాజకీయ కోణంలో చూసి బనకచెర్ల నిర్మాణం చేయడం తగదు, మా హక్కుని మీరు తీసేసుకుంటున్నారు. ఎక్కడ హక్కు? ఇది దిగువ ప్రాంతంలో ఉంది. మీరు వాడుకోగా మిగిలిన జలాలే మా దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు వాడుకోగా ఏది మిగలలేదనుకోండి, ప్రాజెక్ట్ అలా ఉంటుంది లోకేష్ గారు చెప్పినట్లుగా. దయించి ఈ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ వాళ్ళు కూడా సహకరించినట్లయితే కళ్ళకు కనబడతా ఉంది. ఎన్ని లక్షల క్యూసెస్ నీరు గోదావరి నీరు సముద్రంలోని ఉత్తు పుణ్యానికి కలిసిపోతా ఉందన్నది కనబడతా ఉంది. ప్రజలు కూడా ఆలోచించాలని తెలియజేస్తాం. ప్రస్తుత తరుణానికి ఆలోచించండి, ప్రస్తుత అవసరాలను ఆలోచించుకోవాలి. నిర్మాణం చేయడం వల్ల స్పష్టంగా చెప్తా ఉన్నారు లోకేష్ గారు, పదే ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చున్నారు. అప్లాండ్లో ఉన్న తెలంగాణ వారు నీరు వాడుకోగా వాళ్ళు ఇంకా హోల్డింగ్ కెపాసిటీ లేని పక్షంలో నీరు ఏదైతే వస్తూ ఉందో, ఆ మిగులు ఏదైతే ఉందో దాన్ని మేము హోల్డ్ చేసుకుంటాం అంటున్నాం. తప్పే ఉంది? మీ అవసరాలు తీరిన తర్వాతే కదా మా దగ్గరికి నీరు వస్తూ ఉంది, దాన్ని మేము వాడుకుంటాం అంటే తప్పే ఉంది. ఒకవేళ మీరు మొత్తం అవసరాలంతా ఆ నీరంతా వాడేశారు, రాలేదనుకుందాం, ప్రాజెక్ట్ నిర్మాణం చేసుకుంటూ ఉంటుంది, ప్రాజెక్ట్ ఉంటుంది, తప్పేటి?